హెల్త్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం. అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 85లో నా బాగా గుర్తు, 1985లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి సార్ నర్సీపట్నంలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. 85లో, ఇప్పుడు కాదు. ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు 100 బెడ్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయడం కదా, వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 150 చేయమన్నాను నేను. బెడ్ 100 నుంచి 150 చేయమంటే వారు 150 చేశారు. పేరుకి 150 కానీ మనం 200 వరకు మెయింటైన్ చేస్తున్నాం. మనం పేరుకైతే 150 గవర్నమెంట్, కానీ మనకి బెడ్స్ మెయింటైన్ చేసి అన్అఫిషియల్ గా 200 బెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ మధ్య మళ్ళీ 200 బెడ్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను యాజ్ ఎ స్పీకర్ గా. అది కూడా త్వరగా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో. నా ఒక్కడి కష్టమే కాదు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను, తర్వాత కమిటీ మెంబర్స్, అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి. అది ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం కష్టం. దీంట్లో మన నర్సీపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ సెంటర్స్ ధైర్యం మంది. ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తుంటారు ఎక్కువ డెలివరీస్ కి. తునిలో కూడా ఉంది హాస్పిటల్, తునిలో కూడా మంచి హాస్పిటల్ ఉంది, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదిని. కానీ తుని నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కి. ఎందుకంటే ఇక్కడ నమ్మకం, నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశంతో నేను తుని వాళ్ళకి చెప్తాను, మీ హాస్పిటల్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు మీరు వస్తారంటే, సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్, అక్కడి నుంచి వచ్చేస్తారు. హాస్పిటల్ మంచి తునిలో లేక కాదు, అంటే నర్సీపట్నం సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది, ఇక్కడికి వెళ్తే సేఫ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో అంచేది మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్ గా ఉంటుంది అంత ఇప్పుడు కూడా పబ్లిక్. మనం కంట్రోల్ చేసి తుని రాకూడదని చెప్పలేము మనం. పాడేరు హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉండే బస్ ఇక్కడికి వస్తారు, మనం రిజెక్ట్ చేయొచ్చు, కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయలేం. డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోండి మీ హాస్పిటల్కి అనలేం కదా, అంతే అకామిడేట్ చేస్తున్నాం మనం. దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది. అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. నేను కూడా కమిటీ వేసాను, కమిటీ కూడా రెగ్యులర్ గా నాకు రిపోర్ట్లు ఇమ్మన్నాను. క్లీనింగ్ ఎలాగుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం. చిన్న చిన్న లోటుపాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్. ఎందుకంటే మనం 10 మందికి సేవ చేయడానికి ఎందుకు అవకాశం రాదు. హాస్పిటల్ మాత్రం ప్రజలకు చాలా దగ్గరగా ఉండవలసిన అవసరం ఉందని తెలిసి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం. అలాగే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈ మధ్య 2 years లో ఆవిడ చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తుంటారు. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి 10 మంది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అని ఉంటాయి, కంపెనీస్ నుంచి కొంతమంది ఇస్తుంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు. వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు. ఎక్కడో ఖర్చు పెట్టకుండా మేడం గారు ఏం చేశారంటే, పలానా హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది, లేదా పలానా హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారు మధ్యవర్తి చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. నర్సీపట్నంలో మేడం గారు ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తుంటారు. వచ్చినప్పుడు లాస్ట్ ముందు వస్తుంటారు, 1 గంట 2-3 గంటల డెలివరీ టైంకి వస్తారండి ఒకసారి.
వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది, ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది, కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఫెయిల్ అవుతుంటే అవగాహన లేనటువంటి విలేకరులు కొంతమంది ఉంటారు మాకు. అంతా ఆలోచించి చేంజెస్ అంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే 2 రోజుల ముందే రమ్మన్నాం. సడన్ గా లాస్ట్ మినిట్ లో వచ్చి మా సంగతి ఏంటని చెప్పి ఎవరో మన దేవుడు వాళ్ళు కాపాడారు. నాకు డాక్టర్ మాత్రం దేవుడు అండి, మీరు చేయగలరు, కష్టపడగలరు, కాపాడగలరు, ప్రాణం కాపాడగలరా అంటే 2 days ముందు వస్తే ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ, ఇప్పుడు ఎదురు కడుతున్నాం అక్కడ, అదిగే శంకుస్థాపన. బర్త్ వెయిటింగ్ హాల్ అని దీని పేరు అనుకున్నాం. ఇది ఎందుకు కడుతున్నాం అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రజలకు తెలియాలి. ఇది అంచేత క్లియర్ గా విడమని చెప్తున్నాను. 2 రోజుల ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టే బిల్డింగ్ ఇస్తాం, 2 days ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం, 2 days అబ్జర్వేషన్ లో పెడతాం. 3వ రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం. అప్పుడు ఈ 2 days లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 days కూడా ఇక్కడే ఉంటుంది పేషెంట్, డెలివరీకి వచ్చిన లేడీస్. తర్వాత లేడీతో పాటు ఎవరో వస్తారు కదా వెనక కదా, మదర్ సిస్టర్ ఎవరో వస్తారు కదా, వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టేర్ వేసి వాళ్ళకి బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నాయి. కింద పేషెంట్ కింద ఉంటారు, కింద ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో చెల్లి వాళ్ళు పైన ఉంటారు. వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాం. అది దీని ద్వారా ముఖ్య ఉద్దేశం. అంటే డెలివరీకి వచ్చిన పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచనతో మేడం గారిని ఎంతో అనుకుని చేశాం. దానికి 2,10,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్ కి 2,10,00,000 రూపాయలు ఎస్టిమేషన్ ప్లాన్. రాజుగారు మాకు కనపడాలి. మీరు ఏంటంటే పాకరాపేట ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ పేరు డక్కన్ ఫైన్ క్లినిక్స్ అని నాకు మొదటి నుంచి తెలిసిన వారే. మొదటి నుంచి కూడా మేడం గారు మాట్లాడి రాజుగారితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఎవరిని అడుగుతామో మొత్తం 2,10,00,000 నేను ఇస్తాను ఇచ్చాను. రాజు 2,10,00,000 రూపాయలు నర్సీపట్నం నేను ఇస్తాను హాస్పిటల్కి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అన్నమాట గారు ఇచ్చారు. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు బిల్డింగ్ కట్టుతున్నాం. అందుకే పునః శంకుస్థాపన చేస్తాం. మరి రాజుగారికి తప్పనిసరిగా మనందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం కాదు, వారి ఆశీర్వాదం ఎప్పుడు మన ప్రాంతానికి. మీ నర్సీపట్నం విషయంలో నాకు తెలుసు, మీరు ఎన్ని చేసే కార్యక్రమాలు నేను చూస్తుంటాను. ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీరు ఎప్పుడు కూడా మగమాట పడకుండా అడగండి, నేను చేస్తాను చెప్తున్నాను. మళ్ళీ ఇచ్చింది కాకుండా సరే అంటారన్న మాట. ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో ఏం కావాలన్నా నేను మీకు సపోర్ట్ ఉంటానని చెప్పి మాట అన్నారు. ఎంతకంటే సంతోషం ఏముంటుంది మనకండి, అటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు రోజులు. అంచేత అతన్ని చేసిన సహకారానికి మనందరి తరపున, నా తరపున మనందరి తరపున, ఈ ప్రాంతం తరపున దానికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ప్రాంతం మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉండం, కానీ మిమ్మల్ని మర్చిపోలేం. మీరు మర్చిపోయినంత కాలం మీరు చేసే సహకారాలు ఇద్దరు రాజకీయాన్ని మిమ్మల్ని మర్చిపోవాలని చెప్పి మనం చేస్తూ, అలాగే రెండోది ఏంటంటే మనకి పిహెచ్సీలు ఉన్నాయి నర్సీపట్నంలో. యూపీఎస్ కానీ పిహెచ్సి కానీ మనకు 9 ఉన్నాయి. ఈ 9కి ఎంత ఇచ్చారమ్మా? ఈ 9 హాస్పిటల్ మన నర్సీపట్నంలో 9 హాస్పిటల్ ఉన్నాయి. మా పిహెచ్సీలు కానీ ఎంపీబీ అంటే పిహెచ్సి యూపీహెచ్సీలు మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 కూడా కొంచెం బాగానే ఉన్నాయి. నేను చూశాను మన ఈ మధ్య టూర్ ఏదో 2 హాస్పిటల్ చూశాను. ఇంకా చిన్న చిన్న బెడ్స్ కానీ పెయింటింగ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లేవు. వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే నేను మేడం గారు మొన్న ఈ మధ్య కలిసినప్పుడు అమ్మ ఎలాగా అది కూడా చూసుకుంటే ఏది చేస్తే బాగుంటుంది కదంటే
చూద్దామండి, మంచి మంచి కార్యక్రమం కదని చెప్పి ఎన్టీపీసీ ఉంది కదా మనకి, పరవాడు గారు ఎన్టీపీసీ ఇండస్ట్రీ, వాళ్ళతో మేడం గారు మాట్లాడితే ఈ 9 పిహెచ్సి కూడా 72.5 లక్షలు ఎన్టీపీసీ వాళ్ళు ఇచ్చారు. ఎన్టీపీసీ వాళ్ళు 72 లక్షలు ఒకరు ఇచ్చారు. ఈ కార్యక్రమం మీద ఆ కార్యక్రమం మీద కాబట్టి ఇంత చెప్పలేదు నేను. అంటే ఇంకా నర్సీపేటలో పిహెచ్సీలు కానీ యూపీహెచ్సి కానీ హాస్పిటల్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోతుంది కాబట్టి వారికి కూడా ఎన్టీపీసీ వారికి కూడా నేను స్వయంగా లెటర్ రాస్తాను, థ్యాంక్స్ చెప్తూ స్పీకర్ గారు లెటర్ రాసి ధన్యవాదాలు చెప్తాం. వారికి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళకి. కానీ దీనికి కూడా మేడం గారి దగ్గర ఉండి ఎన్టీపీసీ వాళ్ళకి మాట్లాడి ఆ 72 లక్షలు కూడా మేడం గారు మాట్లాడి తీసుకొని రావడం జరిగింది. ఇక నర్సీపేటలో అన్ని పిహెచ్సీలకి ఫుల్ ఎక్విప్మెంట్, డ్రింకింగ్ వాటర్తో సహా లోపల బెడ్స్ కానీ వచ్చిన పేషెంట్స్ కూర్చోడానికి చైర్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దాని ప్రకారం పూర్తి అయిపోతాయి. ఇంకా టిఫా స్కానింగ్ మిషన్ అని ఒకటి ఉందండి, మీకు డాక్టర్లు తెలిసి మాకు తెలియదు కానీ ప్రజలకు తెలియదు కానీ, ఇది రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు 7 మిషన్లు ఇచ్చారండి. 7 రాష్ట్రానికి మొత్తం 7 వచ్చాయి. ఈ 7లో మనకి నర్సీపట్నం ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చేసింది, ఇక్కడే ఉంది. రేపు 1వ తారీఖు నుంచి జనవరి 1 కదా, 1వ తారీఖు నుంచి దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. అయితే 1వ తారీఖు ఈ రోజు మంచి ముహూర్తం కాబట్టి అది కూడా ఓపెన్ చేస్తాం కదా, కానీ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఏంటంటే ఈ మిషన్ తాలూకు ఉపయోగం, ఈ మిషన్ 35 లక్షలు మిషన్ కాస్ట్. దీని తాలూకు డాక్టర్ చేసి మీకు తెలియదు. ఇది కాస్ట్ ఏంటంటే గర్భవతి లేని వాళ్ళకి ముందుగానే గర్భంలో ఉన్న శిశువు తాలూకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గాన్స్ ఎలాగున్నాయి కానీ అని కూడా మిషన్లో క్యాచ్ చేయొచ్చు. పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అతనికి ఏ లోపం ఉందో. అలా కాకుండా పుట్టక ముందే ఈ లోపాలు తెలుసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా. అది మన నర్సీపట్నానికి ఇచ్చారు. అది 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈవేళ మాత్రం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, కానీ ఈవేళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే దానికి ముఖ్య కారకులు రాజు గారు, కలెక్టర్ గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళు చేశారు. మరి నర్సీపట్నం మీద దృష్టి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది. మాడుగులు ఒకటి, నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంటాయి. మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్, అనకాపేట కానీ మన పాకిరాపేట కానీ లేకపోతే యలమంచిలి కానివ్వండి, పెందుర్తి కానివ్వండి, టౌన్ అట్మాస్ఫియర్. ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన అంతకంటే ఏమీ లేదు. దాని మీద చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మేడం గారికి, రాజు గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది.